नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिसिद्धान्त सरस्वतीति नामिने श्रीभाष्यवानुविदविदयिताय कृपाब्धये कृष्णसम्बन्धविज्ञान दायिने प्रभवे नमो माधुर्यज्वलप्रमाद्य श्रीरूपानुगभक्तिदो श्रीगौरकरुणाशक्ति विग्रहाय नमस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे श्रीरूपानुवृद्धापो सिद्धान्तो दन्तहारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् अजानुलम्बितभुजौ कनकावधातौ संकीर्तने कपितरौ कमलायताक्ष विश्वम्भरो द्विजभरो युगधर्मपालो वन्दे जगत्प्रियकरो करुणावतारो वन्दे जगत्प्रियकरो करुणावतारो वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्ष्यसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे त्वं नृसिंहम् अहं भजे। वृन्दावे तुलसी देव्ये प्रियावे केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। सर्वप्रथममुगा परम पूज्युలు प्रातः स्मरणीय परम आराध्यలు जगद्वंदनीयुలు శ్రీకృష్ణ చైతన్య మఠ్ గోసేవా ఆశ్రమ సంస్థ సంస్థాపక ఆచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి ఓం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। తదుపరి పరమ గురుదేవులు నిత్యలాభ విష్ణుపాద పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి వైభవో పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండవతి ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। రూపానుగ గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవతి ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। భగవత్ కథ పిపాషు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ సంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప। క్రమాగతంలో ద్వాదశి నాడు
వామన భగవంతుడు కృష్ణుడి తాలూకా అవతారం తాలూకా లీలాలు కొంతవరకు మనం చర్చించుకున్నాం. ఈరోజు వామన్ భగవంతుడిగా లీలాలు సమాప్తి చేస్తాం. అంతిమంగా భగవంతుడు ప్రకటమయ్యారు. బ్రహ్మాది దేవతలందరూ స్తుతి చేశారు. భగవంతుడు నేరుగా యజ్ఞశాల బలి మహారాజ్ ఏదైతే నిష్ఠారూపంగా భృగువంశీయ బ్రాహ్మణులందరూ దైత్య గురు శుక్రాచార్యులు ఆధీనంలోని 100 అశ్వమేధ యజ్ఞం చేయడానికి సంకల్పం చేస్తున్నారు. అటువంటి యజ్ఞ స్థానానికి భగవంతుడు వామన అవతారంతో అక్కడికి వెళ్ళి చేరుకున్నారు. అది చూసి బలి మహారాజ్ ఎంతో సంతోషించారు. బలి మహారాజ్ పాద్యము అర్ఘ్యము పాద ప్రక్షాళనం చేస్తూ స్వాగతము ఆసనముతో వామన బటుక బ్రాహ్మణునికి ఆహ్వానం చేశారు. ఇంతవరకు మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. మరియు బలి మహారాజ్ తాలూకా వంశ చరిత్ర అంతా భగవంతుడికి తెలుసు. తన కుటుంబంలో ఒక్కొక్క యశస్వి అయిన దైత్యరాజుల తాలూకా గుణగణాలను వివరించున్నారు. అంటే మనం చెప్పుకోవాలంటే పొగడేరు బలి మహారాజ్ తాలూకా పూర్వ పురుషులు దైత్యులందరికీ భగవంతుడు పొగడేరు. మరి బలి మహారాజుకు కూడా పొగడేరు. మీరు అటువంటి కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆ రక్తం ఎక్కడికి వెళ్తుంది, ఆ బుద్ధి ఎక్కడికి వెళ్తుంది, ఆ దానశీలం ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఆ దైత్యరాజు బలికి కూడా నువ్వు పొగడేరు. బలి మహారాజ్ ఏంటి కావాలి మీకు? ఒక రాజ్యం, ఒక గ్రామము, ఒక ఆవులు, ఒక బ్రాహ్మణ కన్య, ఒక ద్వీపం కూడా ఇవ్వడానికి నేను సిద్ధమే. అడగండి హే బ్రాహ్మణ, హే శ్రేష్ఠ బ్రాహ్మణ, మీరు ఏది అడుగుతూ కూడా నేను అది మీ మాటలు మీకు చూసి నేను ప్రసన్నం అయిపోయాను, మోహితం అయిపోయి ఉన్నాను. రెండోది మీ మాటలు చూసి, మీ మాటలు విని నేను మోహితం అయిపోయి ఉన్నాను. మీకు ఏది కావాలి, నేను ప్రసన్నం అయిపోయి ఉన్నాను. మీకు మీ దర్శనముతో, మీ ఒక మాటలతో నేను ప్రసన్నం అయిపోయి ఉన్నాను. సో మీకు ఏది కావాలి అది నేను నిస్సంకోచంగా నేను ఇస్తాను అని బలి మహారాజ్ విధానంగా ఆ బటుక బ్రాహ్మణుడు ఏదైతే కృష్ణుడు బ్రాహ్మణ అవతారంలో వచ్చారో తనకు చెప్పారు. కానీ ఈ భావనావతారంలోని ఈ బటుక బ్రాహ్మణుడు నాకు 3 పాదాలే భూమి నాకు కావాలి అని హాస్యపదం నవ్వేరు. మాటలేమో పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు, కానీ మీ బుద్ధి, మీ జ్ఞానము మీ అడగడంలోనే తెలిసిపోతుంది. 3 పాదాల భూమియా ఎవరి దగ్గరికి వచ్చి మీరు దానం అడిగారు, ఆ దానం తీసుకొని జీవితంలోనే ఇంకా ఎప్పుడూ దానం అడగడానికి అవసరం లేదు. అటువంటి దానం నేను ఇస్తాను. నా దగ్గర వచ్చేది ఎవరైతే దానం గురించి వాళ్ళు దానం తీసుకొని ఇంకా జీవితంలో ఇంక ఎవరి దగ్గరికి అవసరం లేదు. సో నేను అటువంటి దానశైలి, మీరు నా దగ్గరికి వచ్చి ఇది అడుగుతారు అని హాస్యపడుతాడు. కానీ అక్కడ భగవంతుడు చాలా అద్భుతంగా ప్రసంగం ఇచ్చారు. ఏంటి ఇచ్చారు?
సంతోషమైన అనే గుణం ఎవరి దగ్గరికి ఉన్నాదో అతను 3 పాదాలు కాదు, 1 పాద భూమి ఉన్నా కూడాను సంతోషం అయిపోతారు. లేదంటే అతనికి 1000 ఎకరాలు ఉన్నా కూడాను వాళ్ళు ఎప్పుడు ఒక ద్వీపము, అలాగా పృథు మహారాజ్ తాలూకా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. వాళ్ళకి సప్తద్వీప అధిపతి ఉండేరు, అయినా కూడా వాళ్ళు అసంతోషం, ఇంకా కావాలి, ఇంకా సంసారంలో ఏది సాధిద్దామని చెప్పేసి తపన పడుతుండేరు. కానీ సో అటువంటి అసంతోషం కాదు, సంతోషమైన ఎవరికైతే ఉన్నాదో వాళ్ళ దగ్గర ఉన్ని ధనంతో, ఉన్ని ఇంద్రియాలతో, ఉన్ని బుద్ధితో వాళ్ళు సంతోషంగా ఉంటే అదే పెద్ద ఆస్తి, అంతస్తు. ఇంకా సంపాదించడానికి ఏం అవసరం లే, కానీ సంతోషమైన ఒక ఆస్తి అంతస్తు లేకపోతే మన జగత్తు అంతా ఎంత సంపాదించినా కూడా మనం ఎప్పుడు ప్రసన్నత, సుఖము, సంతోషం మన జీవితంలోని ఉండదు అని చెప్పి జదృచ్ఛయో ప్రపన్నేనం సంతుష్ట వర్తతే సుఖం. అటువంటి సంతుష్ట వ్యక్తి తను సుఖం పొందుతారని చెప్పేసి బటుక బ్రాహ్మణుడు ఈ విధానంగా చెప్పారు. సో నేను 3 పాదాలతోనే సంతోషిస్తాను, నాకు అవసరం ఉంది, 3 పాదాలే నా అవసరాన్ని మీరు తీర్చండి అని చెప్పేసి చెప్పడంతో బలి మహారాజ్ సరే నేను సంకల్పం చేస్తాను అని చెప్పేసి సంకల్పం చేయడానికి నీరు ఆచమనం విధిపూర్వకంగా ఏదో మాట ఇచ్చేస్తున్నాను సరే లేదు, ఇప్పుడైతే మనం ఏంటి రాసుకుంటున్నాం, నోటరీ అగ్రిమెంట్, బాండ్ పేపర్స్తో రాసుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే ఆచమనంతో జలం విడిచిపెట్టారు, నేను సో అండ్ సో పర్సన్ ఈ సమయంలో, ఈ తిథిలో, ఈ కాలంలో, ఈ స్థానంలో ఫలానా వ్యక్తికి ఇంత భూమి ఇస్తానని అగ్ని, సూర్యుడు, చంద్రుడు, భూమి, జలము, దేవతలు సమీపంగా నేను సంకల్పం చేస్తున్నాను అని ఇస్తుండే ముందు. ఈ విధానంగా బలి సంకల్పాన్ని ఇవ్వడానికి సిద్ధమై ఉన్నారు. అప్పుడు వాళ్ళు గురుగారు శుక్రాచార్యులు మంచిగా చెప్తున్నారు, హే బిరోచన కుమార. ఎవరు బిరోచన అంటే వాళ్ళ తండ్రి. హే బిరోచన కుమార, దైత్యరాజ్ బలిచు విరోచన కుమార ఆగు, ఇతను ఎవరు అనుకుంటున్నావు? చూడండి ఎవరండి శుక్రాచార్యులు, రైతుల తాలూకు గురువు. ఆ బటుక బ్రాహ్మణ్ చూసేసి ఇతను తెలిసిపోయింది, ఇతను స్వయంగా విష్ణుమూర్తి కృష్ణుడే. ఇతను మారు వేసుకొని ఒక బ్రహ్మచారి రూపంగా, ఒక బటుక బ్రాహ్మణ రూపంగా వచ్చారు. మీరు ఇతని మాటలతో పడకండి, ఇతని మాటల పైన పడకండి. ఆనాడు మనం మోహిని అవతారంతో మీరు అందరూ మాయలో పడిపోయారు. ఇప్పుడు ఇతను బటుక బ్రాహ్మణ రూపంలో వచ్చేసి నువ్వు ఇతని మాటలతోని, ఇతని రూపంలో నువ్వు మాయలో పడిపోక, ఇతను నీకు సర్వస్వము నీది తీసేసుకుంటారు చెప్తున్నారు. మళ్ళీ శుక్రాచార్యులు ఇది భాగవతంలో ఉన్నది, ముందే తెలుసుకుంటున్నారు. 3 పాదాలు ఇతనికి అవసరం లే, 2 పాదాలని నీ సర్వము తీసేసుకుంటారు. కింద భూలోకం, పైన స్వర్గలోకం వరకు నీకు ఏది ఉండదు, నువ్వు శ్రీహీనం అయిపోతావు. అందుకే చతురమైన వ్యక్తులు అక్కడ శుక్రాచార్య నీతి, ఎలాగ చాణక్య నీతి శ్రేష్టమో శుక్రాచార్యులు కూడా నీతి శ్రేష్టం. దైత్యరాజు ఇతను బ్రాహ్మణుడే, ఇతను అసురులు కాదు, అతను కూడా విద్వాన్ పండితులే. శుక్రాచార్యులకి మరియు బృహస్పతి ఎవరు గురు, దేవతల తాలూకా గురు, వీళ్ళిద్దరికి వైరభావం.
అందుచేత ఇతను దేవతల తాలూకు గురువు అయ్యారు కాబట్టి ఇతను దైత్యుల తాలూకు గురువు అవుతానని చెప్పేసి శుక్రాచార్యులు గురువు అయ్యారు. లేదంటే ఇతను దైత్య కాదు, ఇతను కూడా బ్రాహ్మణుడే. కానీ అతని నీతి కూడాను చాలా మంది దేవతలు మరియు దైత్యులు, సాధారణ జీవులు, జనసాధారణ సమాజంలో కూడా శుక్రాచార్య నీతిని పరిగణనలో తీసుకుంటారు. శుక్రాచార్యులు ఏమి చెప్తున్నారు అదే ధర్మము అని. అంత పెద్ద ధర్మనిష్ట పండితుడు అతను, మామూలు కాదు. సో చూడండి, దైత్యుల తాలూకా గురువు శుక్రాచార్యులు తెలుసుకున్నారు. ఆ బటుక బ్రహ్మచారిని అతను స్వయంగా భగవంతుడు. కానీ మనం స్వయంగా భగవంతుడిని పూజించి అతని నామం జపించి అతని ప్రసాదం తీసుకొని శాస్త్రంలో వింటూ మనం చదువుతూ మనం అతని గురించి తెలుసుకోలేకపోతున్నాం. అదే మన తలక బుద్ధి. చూడండి, అతను బటుకు బ్రాహ్మణుడు వచ్చిన వెంటనే శుక్రాచార్యులు తెలుసుకున్నారు ఇతను ఇంకెవరు కాదు, ఇతను స్వయంగా విష్ణుమూర్తి. మళ్ళీ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏసో వైరచనే సాక్షాత్ భగవాన్ విష్ణురభ్యయ కశ్యపాది దోచతో దేవానం కార్యసాధక. ఒక మంచి వాడు చెప్పారు ఇక్కడ. ఏంటి? దేవానం కార్యసాధక. వీళ్ళు దేవతల తాలూకా కార్య సంపన్నం చేయడానికి వచ్చి ఉన్నారు. అదేం చెప్పారు, నీ దానం తీసుకుని వచ్చారా, లేకపోతే ఇంకేదైనా వచ్చారా, నీ యజ్ఞానికి ప్రసన్నం చేయడానికి వచ్చారా, లేకపోతే ఏదో కాదు. వీళ్ళు దేవకార్య సిద్ధి చెందడానికి వచ్చి ఉన్నారు. ఇతను దేవతల పక్షపాతి అని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చేస్తావు అని. ఇతను మన పక్ష కాదు, వచ్చేదేమో అనుకుని నువ్వు ఇచ్చేస్తావు అనుకున్నావు. ఇతను సంపూర్ణమైన ఆ దేవతల పక్షులు. దేవతలు అంటే ఇంద్రాది, అంటే శత్రువుకి గుర్తు చేస్తున్నారు. నువ్వు ఇంద్రుడు పక్షపాతి. ఇతను దేవతల తలకు పక్షపాతి. అతనికి నువ్వు ఇవ్వగా నీ సర్వస్వము నువ్వు శ్రీహీనం అయిపోతావు. మళ్ళీ శుక్రాచార్య నీతి చూడండి, ఎటువంటి నీతి, అద్భుతమైన నీతి. దానం అనుకోండి, తపస్సు అనుకోండి, ఇంకా ఏది శుభకార్యాలు అనుకోండి, పుణ్య కార్యాలు అనుకోండి, మనం జీవితం నిర్వాహం అవడానికి అది ఆటంకము, కష్టమైపోతుందో, సో అటువంటి దానము విద్వాన్ పండితులు ప్రశంసం చేయరు. అర్థమవుతుందా? ఏ దానం చేయడం వల్ల మన జీవితం నిర్వాహం అవడానికి కష్టమైపోతాదో, మన బతకడానికి కష్టమైపోతాదో, ఏ తపస్య వల్ల, ఏ పుణ్యకర్మం వల్ల, ఏ దానం వల్ల మనం బతకడానికి లేకుండా పోతామో, కష్టమైపోతుందో, అటువంటి దానము, అటువంటి యజ్ఞము, అటువంటి పుణ్యకర్మము ప్రశంసనీయం కాదు. పండితులందరూ ప్రశంస చేయరు దీనికి. శుక్రాచార్య నీతి. సో నువ్వు నీ జీవిత నిర్వాహం అవడానికి కష్టం అవుతుంది కాబట్టి నువ్వు ఈ దానం చెయ్యక అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను, నో తద్దానం ప్రశంసంతి ఏనో వృత్తి విపద్యతే. మనకి విపదం వస్తుంది, ఆ దానము ప్రశంసనం కాదు. దానం యజ్ఞ స్తపకర్మో లోకే వృత్తిమతో యతః. లోకము పండితులందరూ చెప్తున్నారు ఏంటి, ఆ దానము, ఆ యజ్ఞము, ఆ తపస్య కీర్తికరం కాదు, ప్రశంసనీయం కాదు. ఏదైతే నో తద్దానం ప్రశంసతే ఏనో వృత్తి విపద్యతే, ఆ వృత్తి మనం బతకడానికి విపదం అయిపోతాదో అది ప్రశంసనీయం కాదు. మళ్ళీ ఏం చెప్తున్నారు, ధర్మాయ యశసే అర్థాయ కామాయ సజనాయ చో
పంచదా విభజన్ విత్తమిహాముత్రచో మదతే. మనకున్న ఆస్తి, మనకున్న ధనము, మనకున్న ఐశ్వర్యము 5 ప్రకారంగా మనం విభజించాలి అంటే డివైడ్ చేయాలి. కేవలం నువ్వు దానంతో పెట్టేస్తే అవదు. ఏ విధానంగా చేయాలి? ఒకటి ధర్మము. ఫస్ట్ చెప్పారు శుక్రాచార్య నీతి. ఇది ప్రతి వ్యక్తికి అవసరమే. ఫస్ట్ చెప్పారు మన ఐశ్వర్యాన్ని ప్రథమ భాగము ధర్మ నిమిత్తంగా తీయాలి. మనం 100 రూపాయలు సంపాదించామంటే 5 భాగాలు చేయండి. 20 రూపాయలు ధర్మం గురించి మనం ఖర్చు పెట్టాలి. ఎంతమంది ఉన్నారు ఇవాళ రేపు ధర్మం గురించి ఖర్చు పెట్టినారు? ముందు భాగం ఏంటి? ఆ ముందు భాగం ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మనకు తెలియదు. అప్పుడు ఏ అవసరం మన ఇంద్రియాలకి వచ్చిందో ఆ అవసరం, మీ బట్టలు కావాలంటే, బంగారం కావాలంటే, ఆస్తి కావాలంటే, అపార్ట్మెంట్లు కావాలంటే, భూమిని కావాలంటే ఫస్ట్ మనం అది పెట్టుకుంటాం అని ఇక్కడ శుక్రాచార్య నీతి చెప్తారు. ఫస్ట్ ఏంటి? ధర్మము గురించి 20% మనం తీయాలి. శుక్రాచార్య నీతి అంటే ఏదో ఒక నీతి ఇచ్చేసారు అని చెప్పేసి కాదు. ఈ నీతి పాటించడం వల్ల సుఖవర్ధనము, సుఖము మనది పెరుగుతుంది. ఇహలోకో పరలోకో. ఈ లోకంలోని ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం మనం ఉన్నామో, మరి వచ్చే జన్మం కూడాను ఎంతకాలం ఉంటామో అంతకాలం మనం సుఖముగా మన జీవితం కొనసాగిస్తాము. కేవలం నీతి ఇలా ఎవరు చేయగలరండి అని తీసి పాడేస్తావదు. సో ప్రథమము భాగము ధర్మాన్ని గురించి మనం తీయాలి. రెండో భాగము ఇది విచిత్రంగా మన యశస్వి గురించి. యశస్వి అంటే కీర్తి గురించి. ఇది కూడా యశస్వి అంటే ఏం చెప్తానంటే, ఇంకా ఎవరికైతే నీళ్లు తాగడానికి లేదు వాళ్ళకి అక్కడ బందోబస్తు చేశారు. నీళ్లు, పానీయ జలం అక్కడ లేని వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అక్కడ నీళ్లు, లేదంటే కరెంటు, లేదంటే రోడ్డు. దానివల్ల మీకు యశస్వి పెరుగుతుంది. సరే, పలానా వ్యక్తి అంత ధర్మవంతుడుగా ఎంత సదుపాయం చేస్తారు ప్రజలు అంటే చాలా ఇది. సో మన యశస్వి గురించి కూడా కొంత ధనము ఖర్చు చేయాలట. ఎందుకు చెప్పండి? దీని తాలూకా మర్మం ఏంటి? దీని తాలూకా మర్మం ఏంటంటే, వచ్చే వాళ్ళ వంశంలోని పిల్లలు కూడాను మా తండ్రి ఇలా చేశారా బాబు, ప్రజల గురించి, సాధారణ మనుషుల గురించి, లేనోళ్ళ గురించి, పేదల గురించి, దుఃఖీలకి, దరిద్రులకి ఈ విధానంగా సేవించారు, నేను కూడా మా నాన్న ఎలా చేశారు, నేను కూడా అలా విధానంగా చెయ్యాలి అని తెలుసుకొని అతను కూడా చేస్తారు. యశస్వి మా నాన్నగారిది ఏమైనా ఉంటే కదా ఆ పిల్లలు చేస్తారు. ఆ నాన్నకి అందరు తిడతారు, వీడి పెద్ద వేస్ట్ ఫెయిలర్, వీడు ఏం చేయలేదు, ఉన్ని తీసుకెళ్ళి దోచుకున్నాడు అని చెప్తే వాళ్ళ దగ్గరికి ఎవరైనా అడుగుతారా సాయంకి? వీడు వాళ్ళ బాబాయ్ ఇటువంటి వాడు, ఈ కొడుకు ఇంకా దానికంటే రెట్టింపు అవుతాడు అని చెప్పేసి ఎవరు వాడి దగ్గరికి వెళ్ళరు. సాయం ఉన్న కూడా సాయం అడగరు. ఎవరైతే దానశీలు ఉంటారో వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళ తండ్రి ఆ విధానం చేసిన కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి, బాబు మీ తండ్రి ఈ విధానంగా యశస్వి అయిన పనులు చేసి ఉన్నారు, తాను పుత్రులు కాబట్టి నువ్వు కూడా ఈ విధానంగా చెయ్యాలి, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నది అని నువ్వు కూడా చెయ్యాలి అని చెప్పేసి చెప్తే ఆ కొడుకు ఆ తండ్రి తనొక యశస్విని తగ్గించకుండా సరే చేస్తానని చెప్పినట్టుగా ఉండాలి. సో అందుకే యశస్వి చెప్తారు ఒక చిన్న, మళ్ళీ శుక్రాచార్య నీతిలో ఉన్నది, నెక్స్ట్ ఉంటుంది యశస్వి గురించి అనే టాపిక్ మనం తర్వాత కొద్దిగా చెప్పుకుందాం. సో రెండోది యశస్వి గురించి. మూడోది సృజనాత్మలు. సృజనాత్మలు అంటే ఇప్పుడు మనం భార్య పిల్లలు వీళ్ళు కూడా భవిష్యత్తు మనం చూడాలిగా. వీళ్ళ గురించి ఖచ్చితంగా 3వ నంబర్లో వచ్చింది చూడండి. 3వ నంబర్లోని డిపాజిట్స్, FD,
ఫిక్స్డ్ డిపాజిట్స్ వాళ్ళ గురించి, భవిష్యత్తు గురించి, సో మన సృజనాత్మల గురించి మనం కొంత కొంత ధనం పెట్టుకోవాలి. 4వ భాగం కొంత ధనము, ఆ ధనము బిజినెస్కి ఇంకా డెవలప్ చేయడానికి. పంట పొలాలు చేస్తున్నారనుకోండి, మళ్ళీ పెట్టుబడి పెట్టాలిగా, పెట్టబడి మళ్ళీ మీకు లాభం ఎలాగ వస్తుంది? సో ఆ ధనం వల్ల మళ్ళీ ధనం వస్తుంది. సో 20% మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దుకాణం అనుకోండి, ఆ దుకాణం సామాన్లు తీసుకుంటే మళ్ళీ అవుతుంది. పొలాలు అనుకోండి, పంటలు అనుకోండి, ఏదనుకోండి. సో ఆ విధానంగాని కొంత ధనం ఉంచుకోవాలి. మొత్తం ఖర్చు పెట్టేస్తే మళ్ళీ బిజినెస్ ఎలా డెవలప్ చేస్తాం? మళ్ళీ 4 ఎలాగ మనం ఖర్చు వస్తుంది. సో అందుకే మొత్తం ఖర్చు పెట్టుకున్నాను, కొంత మీరు ఏదైతే జీవిత నిర్వాహం చేస్తారో దానికి డెవలప్ చెందని కూడా మనం కొంత డబ్బులు ఉంచాలి. ఒకటి ధర్మము, ఒకటి యశస్వి, సృజనాత్మలు, మళ్ళీ ఏదైతే వృత్తి ఉన్నదో దానికి బిజినెస్ డెవలప్మెంట్, ఇంకోటి భోగము. లాస్ట్కి చెప్పాను భోగము. చూడండి ఎంత మంచి నీతి. ముందు మనం భోగానికి తీసేస్తున్నాం. ఇవాళ మంగళవారం అంటే ఇప్పుడు వస్తుంది పండుగ, దసరా ధమాకా, అన్ని ఆఫర్లే. ముందు మనం అది కూడా ఏ డేట్ అండి మన దసరా? ఏ డేట్ పడి 10th కళ్ళు. అదే 2, 3, 4 అయితే శాలరీ పడుతుంది, అప్పుడే ఫస్ట్ వెళ్ళిపోతారు. 10 రోజులు కాబట్టి కొంత ఖర్చు అయిపోతుంది. 10, 12. సో విధానంగా లాస్ట్కి మన భోగము గురించి, మన గురించి, మన ఇంద్రియాల గురించి, తిన్నానుకో, బట్టలకో, లేకపోతే ఇంకేదో. సో విధంగా 5 ప్రకారంగాను మన ధనాన్ని ఖర్చు చేయాలి. సో నువ్వు కేవలం ఇతనికి ఇస్తే నీ సర్వస్వం తీసేసుకుంటారు దానంలోనే. సో అటువంటి దానము ప్రశంసనీయం కాదు, పండితులు ఇది ప్రశంసన చేయరు అని చెప్పేసి శుక్రాచార్యులు నీతి పెడతారు. ఎంత మంచి నీతి. మళ్ళీ చెప్తున్నారు ఏం తెలుసుదా? మళ్ళీ చెప్తున్నారు రెఫరెన్స్, శుక్రాచార్యులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఋగ్వేదంలో ఉన్నది. నా మాట నువ్వు నమ్మకపోతే ఋగ్వేదంలోని ఏం చెప్తున్నారు? స్మృతి ఋగ్వేదంలోని శృతి శాస్త్రంలోని ఏం చెప్తున్నారంటే చూడు, మనిషి శరీరం ఒక వృక్షం లాంటిది. ఆ వృక్షం నుంచి పళ్ళు ఫలము వస్తుంది. సో పళ్ళు ఫలాలు దానం చేయొచ్చు, కానీ వృక్షము లేకుండా ఉంటే సో నువ్వు శరీరము కూడా నువ్వు ఉండకుండా నీ యశస్విని మొత్తం అంతా పోతుంది. సో అందుకే ఇది యాక్సెప్టబుల్ కాదు, ఈ దానము యాక్సెప్టబుల్ కాదు, మొత్తం నేను తీసేసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అస్వీకారం చేయాలి. మళ్ళీ ఏమంటున్నారు చూడండి శుక్రాచార్యులు, చాలా అద్భుతమైన చెప్తున్నారు. నువ్వు మాట ఇచ్చేసేమో సుమా, నేను మాట తప్పను, మాట తప్పితే మా వంశం తాలూక కీర్తిని మొత్తం అంతా నష్టం చేసినట్టుగా నేను అవుతాను నువ్వు అనుకుంటున్నావు సుమా. చూడు, మాట ఇచ్చి మాట తప్పినా కూడా నువ్వు తప్పు లేదు అని చెప్పేసి శుక్రాచార్య నీతి చెప్తున్నారు. 5 జాగాలోని మాట తప్పొచ్చు, అది అధర్మము కాదు, అది మీ యశస్విని నీ కీర్తిని ఏ ప్రకారంగా హాని చేయదు అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి శుక్రాచార్య నీతి చెప్తున్నారు. అథేతం పూర్ణమాభ్యత్మం యచ్చ నేత్వనృతం వచః సర్వనేత్యనృతం భూయాత్ సో దుష్కృతి సుసన్మృతః. స్త్రీషు నిర్మ వివాహే చ భృత్యార్థే ప్రాణ సంకటే గో బ్రాహ్మణార్థే హింసాయ నానృతం సాజు గుప్సితం. 5 వస్తువులు దగ్గర మీరు
అబద్ధం రాకపోతే మీరు చేసిన సంకల్పాన్ని నిర్వాహం చేయకపోతే కూడాను మీకు ఏ ప్రకారంగా హాని కాదు, లోటు కాదు, అది తప్పు కాదు, పాపము కాదు. దానివల్ల మీరు నరకానికి వెళ్ళరు. ఎందుకంటే సంకల్పం చేసిన సంకల్పాన్ని పూర్తి చేయకపోతే నరకానికి వెళ్తారు. సో నువ్వు మాట ఇచ్చి మాట తప్పినా కూడాను నీకు ఏ ప్రకారంగా హాని లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, చూడు ఈ నీతి చూడు. ఏంటి ఆ నీతి? ఒకటి, స్త్రీలకి ఎక్కడైతే హాని అవుతుందో, స్త్రీలకి ప్రసన్నం చేయడానికి, స్త్రీ సుఖం గురించి, అంటే భౌతిక సుఖం కాదు, వాళ్ళకి హాని జరిగినప్పుడు మనం ఒకవేళ అబద్ధం చెప్తే, మన మాట తప్పితే, మన మాట తప్పడం వల్ల, మన అబద్ధం చెప్పడం వల్ల స్త్రీ సంతోషం, స్త్రీ సుఖపడతారు అంటే దానికి ఏ ప్రకారంగా ధర్మము హాని కాదు, ధర్మము హాని అవ్వదు. మొదట చెప్తున్నారు స్త్రీ గురించి. స్త్రీ గురించి ఎందుకంటే అంత ప్రాధాన్యత ఇచ్చారు? ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపము ఇల్లాలు అని చెప్పేసి మొత్తం అంతా ధర్మము, మొత్తం అంతా ఇంటికి ఏ విధానంగా నడపాలి మొత్తం అంతా స్త్రీ చేతిలో ఉన్నది. పురుషుడు ఏం చేస్తాడండి? ఎక్కువైతే ధనం సంపాదిస్తాడంతే, దానికి మించింది ఏమి లేదు. సంస్కారం మొత్తం అంతాను స్త్రీదే. ఇంట్లో ఏ విధానంగా పూజ, విధి, దాన, ధర్మము, పిల్లలకి ఏ విధానంగా ధర్మ ఉపదేశము, వాళ్ళకి సంస్కారం, తండ్రి అనుకోని, అన్నదమ్ములు అనుకోండి, అక్క చెల్లెలతో ఎలాగ సంబంధం పెట్టుకోవాలి మొత్తం అంతాను. ఈ విధానంగా పిల్లలకి అత్తగారు మామగారి దగ్గర ఉండాలి, ఎలాగా నువ్వు కోడలుగా ఎలాగా నీ జీవితాన్ని సాధించాలి, మొత్తం అంతాను సంస్కారం అంతా భార్యదే, స్త్రీది. అందుకే స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. పురుషుడు ఎంత కష్టపడినా, ఎంతైనా భవిష్యత్తు వచ్చే సమాజానికి ఒక మంచి విద్వాను అయిన పండితుడు అనుకున్న ధర్మాత్ముడికి స్త్రీ ఇవ్వగలదు, పురుషుడు ఇవ్వగలడు. లేదు, ఎవరు జన్మం చేస్తారు? స్త్రీ. స్త్రీకి ఒక పుత్ర జన్మము, లేకపోతే కన్యా జన్మం చేయాలంటే తనకి పునర్జన్మం అంటారు. అంత కష్టం. కానీ ఒక ధర్మాత్మకి జన్మిస్తే ధన్య అటువంటి మాతృగర్భము. అటువంటి పుణ్యాత్మని ఈ జగతానికి ఇస్తే ధన్యం అటువంటి మాతృగర్భాన్ని, ఆ మాతృని. సో అందుకే సిద్ధాంతంలోని ఎవరైతే త్యాగమై ఉన్నారో వైష్ణవులో, అటువంటి తల్లిదండ్రులకి ఎప్పుడు మనం అనాదరం చేయకూడదు. ఎప్పుడు చేయకూడదు. సో వాళ్ళు జగతానికి ఒక పెద్ద ధనం ఇచ్చున్నారు, వైష్ణవులు ఇచ్చి. సో విధానంగా ఏదో మంచి ఉన్నది, కుతార్థ జననీ జననీ కుతార్థో అని చెప్పేసి మంచి శ్లోకం. అటువంటి జననికి మనం కుతార్థం, ఆ జన్మభూమి కూడా కుతార్థం అట. ఎక్కడైతే అతను జన్మించారో ఆ ఏరియా కూడా ధన్యమట. వైష్ణవులు జన్మించిన చోటు, వైష్ణవ జన్మించిన గర్భము స్తుతికి లైక్ ప్రశంసనీయం. సో అందుకే స్త్రీకి కాపాడినప్పుడు మనం ఒకవేళ అబద్ధం చెప్పినా, మన సంకల్పాన్ని పోయినా కూడాను ఏ ప్రకారం ధర్మానికి హాని లేదని చెప్పేసి శుక్రాచార్య నీతులు చెప్తున్నారు. రెండోది, మనం తాలూకా జీవితం నిర్వాహం చేయడానికి, బిజినెస్ అనుకోండి, ఇంకేదనుకోండి, రక్షించడానికి మనం అబద్ధం లేదా సంకల్పం
నుంచి తొలగొచ్చు. వాళ్ళ రేపు వ్యాపారం అంతా అబద్ధమే కదండి. ₹2 కొని ₹10 కొంటున్నారు. మరి ఆడు ఎలాగ చేస్తాడు? అంతా అబద్ధం. బిజినెస్ అంటేగా అబద్ధం. వ్యాపార లాభము నష్టము, కానీ దాంట్లో మోసం చేయకూడదు. మోసం అనేది వేరా, కానీ అబద్ధం చెప్పడం అనేది అది ఏంటి ఎప్పుడు కాదు. మళ్ళీ ఏమంటున్నారు చూసారా? రెండోది చెప్తున్నారు ఇక్కడ. 2వ నంబర్‌లో ఉన్నది మీకు. అది తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్తున్నారేంటంటే, జీవిత నిర్వాహం చేయడానికి ఏదైతే మనకి ఆశ్రయం ఉన్నదో దానికి మీరు బతికించడానికి, దానికి నిలబెట్టడానికి మనం కొంతవరకు మన సంకల్పం నుంచి బయటికి రావచ్చు. దానివల్ల ధర్మానికి హాని కాదు. 3వ నంబర్‌లోని ప్రాణ సంకటం. మనకి ప్రాణహాని అయిపోతుంది. ప్రాణ సంకటంలో ఉన్నది. మనం బతకడానికి ఒకవేళ అబద్ధం చెప్తే మనం బతికిపోతాం అంటే ఆ సమయంలోనే మనం అబద్ధం చెప్పొచ్చు. ప్రాణ సంకటం సమయంలో ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తున్నాం. మనకి ఎవరో కత్తితో పొడిచేసారు. లేకపోతే ఏదో కొట్టేసారు. మనం ఏం చేస్తామంటే ఎవరో కొట్టారు, ఎవరో పొడిచారంటే కేసులు, పోలీసులు అని అంటారు. మనం వెళ్లి తెలివిగా పరిగెట్టి హాస్పిటల్‌కి వెళ్ళిపోయి ఏమైందంటే, లేదు బాబు పడిపోయాను నేను. నా బండి మీద నేను పడిపోయాను. నాకు ట్రీట్మెంట్ చేయండి. ఇప్పుడు అబద్ధం చెప్పాం. ఎందుకంటే డాక్టర్‌కి పొడిచారు, నన్ను కొట్టారు అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు. పెద్ద లెంథీ ప్రాసెస్ ఉంటది. కేస్ పెట్టండి, పోలీసులు పిల్లండి, ఇది చేయండి, అది చేయండి. కానీ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ట్రీట్మెంట్ కావాలంటే నేను పడిపోయాను బాబు, తర్వాత చూసుకోవచ్చు. బతికిన తర్వాత నాకు ఇలాగ అయిందని తర్వాత చూసుకోవచ్చు. కానీ ప్రాణ సంకటంలోని అప్పుడు అబద్ధం చెప్పడంలో దానికి అధర్మం కాదు. సో అది తర్వాత విషయం. ప్రాణ సంకటం అప్పుడు ఆ సమయంలో ఎవరైతే అబద్ధం చెప్తారో అది ధర్మానికి హాని కాదు. 4వది గోరక్ష గురించి, గో సంరక్షణ గురించి చెప్తున్నారు చూడండి. గో బ్రాహ్మణార్థే, గోని రక్షించడానికి, బ్రాహ్మణుని రక్షించడానికి అక్కడ మనం అబద్ధం చెప్పినా, మన సంకల్పాన్ని మనం తీర్చిపోయినా కూడాను ఏ ప్రకారంగా నష్టం లేదు. కానీ మన సంకల్పం పోయినా పర్లేదు, మన అబద్ధం చెప్పినా పర్లేదు, ఒక బ్రాహ్మణుడు రక్షించబడుతున్నాడంటే. మన సంకల్పం పోయినా పర్లేదు, మన అబద్ధం చెప్పినా పర్లేదు, కానీ ఒక గో రక్షించబడతాయి. సో ఎన్ని? ఒకటి స్త్రీ, ఒక మన వ్యాపారం, 3వది ప్రాణ సంకటం, 4వది గో, బ్రాహ్మణుడు. అందుకే ఈ 5 దాని నీది ప్రాణ సంకటం, నీ మొత్తం ఆస్తి అంతా పోతుంది. సో అందుకే దీంట్లో నువ్వు అబద్ధం చెప్తే నువ్వు ఏ ప్రకారంగా నరకానికి వెళ్ళవు. అందుకే నువ్వు ఏ ప్రకారంగా చెప్తున్నారు ఇక్కడ, అసత్య భాషణం చేయడం వల్ల ఏ ప్రకారంగా నిందనీయము కాదు. సో నీకు ఎవరు నిందిస్తారేమో నువ్వు భయపడుతున్నావో ఏ ప్రకారంగా నీకు హాని అవ్వదు అని చెప్పేసి శుక్రాచార్యులు నీతి చెప్తున్నారు. ఇవన్నీ విని బలి మహారాజ్, హే కులగురు శుక్రాచార్యుల, మీరు ఆదర్శమైన గృహస్థ జీవితం, అన్ని ధైర్యంగా మరియు పేషెన్స్గా బలి మహారాజు విన్నారు. మధ్యలోని రాలే. ఎన్ని వాక్యాలు చెప్పినా కూడా నువ్వు గురు వాక్యాల్ని సహనపూర్వకంగా అన్ని విన్నారు. మనం ఏంటి మధ్యలో చేస్తాం, లేదు నేను ఒప్పుకోను, చేస్తలేదు. అన్ని విని తర్వాత అప్పుడు మన ఒపీనియన్ చెప్పాలి. మధ్యలోని మనం చెప్పిన తర్వాత మన మధ్యలో రాకూడదు. కానీ అన్ని విని తర్వాత మళ్ళీ మహారాజు అప్పుడు చెప్తున్నారు, హే కులగురు చెప్తున్నారు, మీరు ఏదైతే చెప్పినారో అది 100% కరెక్ట్. మీకంటే పండితులు ఎవరు లేరు. మీరు చెప్పిందే ధర్మము అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, మీరు ఏది చెప్తున్నారో అది సత్యము. అర్థము, కామము, యశము ఏ ప్రకారంగా హాని కూడా అవ్వదు మీ మాట వింటే చెప్తున్నారు చూడండి. కానీ గురుదేవ్, నేను
ప్రహ్లాద్, నా పితామహ ప్రహ్లాద్ తాలూకా నీతిని, ప్రతిజ్ఞాని తెలుసుకుంటూ నేను డిసైడ్ అయ్యి ఉన్నాను, నిర్ణయానికి వచ్చున్నాను. ఏంటంటే ఆ బ్రాహ్మణునికి 3 పాదాల భూమి ఇస్తాను అని చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నేను బ్రాహ్మణుడి దగ్గర సంకల్పం బద్ధాయి, ఆ సంకల్పము నేను తీర్చుకుపోతే అది నాకు చాలా భయం. నాకు నరకం భయం కాదు, నేను దరిద్రం అయిపోతే భయం కాదు, నేను మృత్యు చెందినా కూడా నాకు భయం లేదు. కానీ బ్రాహ్మణుడి దగ్గర సంకల్పం చేస్తూ నేను ఆ సంకల్పాన్ని నిర్వహించిపోతే నాకు అంత భయము. చూడండి, బలి మహారాజ్ తాలూకా మనసు చెప్తున్నారు. సో అందుకే వాళ్ళు చెప్తున్నారు, దధాతి దధిచి ఋషి తను లోక కళ్యాణం గురించి తన ప్రాణాన్ని కూడాను తను ఏ ప్రకారంగా లెక్క చేయకుండా తన అస్థికలతోని ఆయుధం చేసుకొని లోక కళ్యాణార్థం ఇచ్చారు. నేనుతో అది కాదు, అటువంటి యశస్విలో ఉన్నారు ఒక్కొక్కరు. సో నాకు నేనుతో ఏంటి, కేవలము 3 పాదాల భూమే కదా అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నారు, నేను ఇటువంటి దైత్యుల తాలూకా వంశంలో పుట్టున్నాను. చూడండి, పెద్ద పెద్ద దైత్యులు, శక్తివంతులు, పరాక్రములు, అటువంటి వంశంలో పుట్టున్నాను. అటువంటి వంశం తాలూకా యశస్వి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. చూడండి, అది చెప్పారుగా ఎవరు, వామదేవులు. మీ తాతగారు ఎలాగా, మీ తాతగారు ఎలాగా ఇలాగ ఉండేరు, అలా ఉండేరు. మన ధనం ఉండదు చెప్తున్నారు ఇక్కడ బలి మహారాజ్. ధనం ఉండకపోవచ్చు, మన దగ్గర భూమి ఉండకపోవచ్చు, రాజ్యం ఉండకపోవచ్చు, నా శరీరం ఉండకపోవచ్చు, కానీ నేనేదైతే చేశానో ఆ యశస్వి చిరకాలంగా ఉంటుంది. ఎవరి యశస్వి ఎప్పుడు పోదండి, అన్నీ పోతాయి. భూమి, ఆస్తులు, అంతస్తులు, మాన సన్మానం, ప్రతిష్ట, ఇంకా అన్నీ వస్తాయి, పోతాయి. పోవడానికి 100% ఛాన్స్ ఉన్నది. కానీ యశస్వి ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు పోదు. ఒక శిష్యుడు ఒక సిద్ధ మహాత్మా తాలూకా గురువు దగ్గర శిష్య తీసుకొని అనేక తాలూకా అహిమ, లఘిమ అనే అష్టసిద్ధిలు అన్ని తాలూకా అతనికి వచ్చేసాయి. అష్టసిద్ధి, నవనిద్ధి అనేక. అతను ఏదైనా చేయగలరు, పెద్దదానికి చిన్న చేయగలరు, చిన్నదానికి పెద్ద చేయగలరు. బోల్డ్ యశస్వి అతనికి ఉన్నది. బోల్డ్ మేజిక్లు ఉన్నాయి చేయడానికి. కానీ వెళ్తూ 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 ప్రపంచంలోని ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో అతను ఒక దగ్గర ఉండరుగా, చుట్టూ తిరుగుతారు. సో ఇతనికి సిద్ధి ప్రాప్తం అయిపోయింది కావాలి. నీటిలో నడుస్తారు, అగ్గిలో వెళ్ళి దూకుతారు, ఏ ప్రాబ్లం. ఎందుకంటే అతను సిద్ధి ప్రాప్తి అయి ఉన్నారు. అటువంటి సిద్ధి గురువు దగ్గర అతను శిష్యత్వం అనుభూతి తీసుకున్నారు. వెళ్తూ వెళ్తూ ఒకరోజు బాగా వర్షం పడ్డది. వర్షం పడితే ఆ శిష్యుడు వెళ్ళి ఒక కుటీరం దగ్గరికి వెళ్ళి ఆశ్రయం ఉన్నారు. అక్కడ పక్కనే శ్మశానం, ఏడుపు గొల్లు అన్నీ వినబడుతుంది. ఆ తల్లి ఇటువంటి ఒక చిన్న అబ్బాయిని, వెళ్ళా చూడరా, వాడు స్వర్గానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా చూడు అని చెప్పేసి చెప్తుంది. సరే అమ్మా అని చెప్పేసి పరిగెట్టి వెళ్ళాడు. వెళ్తే, అమ్మా వీడు స్వర్గానికి వెళ్ళాడమ్మా. వీడు ఆశ్చర్యపోడు. నేను సిద్ధి గురు దగ్గర సిద్ధి పొంది నాకు ఎన్నో గుణాలు ఉన్నాయి, ఎన్నో నేను చేయగలను,
కానీ నేను చనిపోయిన తర్వాత మనిషి నరకానికి వెళ్తాడా, స్వర్గానికి వెళ్తాడా, ఈ బుద్ధి, ఈ జ్ఞానం నాకు లేదు. ఈ చిన్న కుర్రోడు వీడు ఎవరి దగ్గర, గురువు దగ్గర శిష్యారకం అయ్యాడు. ఇంత చిన్న పిల్లడు, వీడికి తెలిసిపోతుంది చనిపోయిన తర్వాత వీడి స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా. అద్భుతం. నేను వీళ్ళ దగ్గర ఓడిపోయాను. నేను ఎంత అణిమ మహిమ అన్ని అనేక అష్టసిద్ధున్నా కూడా వీడి దగ్గర నేను ఓడిపోయాను. వీళ్ళ గురువు ఎవరు, వీడి దగ్గర నేను శిష్యత్వం అవుతాను అని చెప్పేసి వెళ్ళి ఆ కుర్రోడికి అడిగారు, చిన్న అబ్బాయికి. అరే బాబు, ఆ చనిపోయిన వ్యక్తి ఇతను స్వర్గంకి వెళ్ళాడని చెప్పేసి నీకు ఎలా తెలిసింది, నీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి చెప్తే అతను చెప్తున్నారు ఏంటంటే, చనిపోయిన తర్వాత నలుగురు మంచిపోయింది బాబు, ఈ ఎదవ చనిపోయాడు, తేడా వదిలిపోయింది, ఎంత జీవితం అంతా డబ్బు సంపాదించాడు, ఒక దానం లేదు, పుణ్యం లేదు, కర్మం లేదు, ఏం లేదు, పీడించి తినేవాడు అందరికీ. మంచి పని అయిందంటే వాడు ఖచ్చితంగా ఎంత మహానుభావుడు రా బాబు, ధర్మాత్మ, ఎంత మంచోడు, నలుగురి గురించే బతికేవాడు, నలుగురికి సాయం చేసేవాడు, ఎంత మంచివాడు, వాడికి తిండి లేకపోయినా తిరిగి తిండి ఇచ్చేసి ఓ రోజు అన్నదానమో ఏదో ఇది అది చేసేవాడు, ఎంత మహాత్ముడు బాబు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో చనిపోయిన చాలా మంది ఉంటారు చూసారా, వెనకాతలు వస్తారు. అప్పుడే ఆ శవం ఉంటగానే ఆడికి తిడతారు, శవం ఉంటగానే ఆడికి ప్రశంస చేస్తారు. ఎవరు యశస్వి వాడు వెళ్ళిపోయాడు, వాడి శరీరం వెళ్ళిపోయింది, కానీ వాడు యశస్వి ఎవరైతే గుణగణిస్తారో వాడు ఖచ్చితంగాను స్వర్గంకి వెళ్తారు. ఎవరైతే తిడతారో అతనికి పొగుడుతున్నారు అని చూసి విన్నాను నేను, అప్పుడు ఇతను స్వర్గానికి వెళ్తారని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ విధానంగా సో ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే, మన యశస్వి మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటారు. ఇక్కడ చెప్తున్నారు బలి మహారాజ్, యశస్వి అనేది మనం భూమి లేకపోయినా పర్లేదు, మన ఆస్తి అంతస్తులన్నీ అయిపోయినా పర్లేదు, కానీ ఏదైతే యశస్వి ఉన్నదో ఆ బ్రాహ్మణికి ఇచ్చిన మాట బలి మహారాజ్ తప్పకుండా ఇచ్చారని చెప్పేసి ఆ యశస్వి చిరకాలం ఉంటుంది. గురుదేవ్, నేను ఆ యశస్విని ఎప్పుడు పాడు చేయను, మా దైత్య వంశాన్ని నేను ఎప్పుడు కీర్తిని నేను నాశనం చేయనని చెప్పేసి. సో ఈ బ్రాహ్మణుడు మీ అంత బ్రహ్మవేత్త పురుషుడు చెప్తున్నారు, మళ్ళీ కంపేర్ చేస్తున్నారు. మీరు ఎలాగా బ్రహ్మవేత్త, అతను కూడా ఒక బ్రహ్మవేత్త, అతనికి మీలాంటి అతనికి నేను ఈ 3 భూములు దానం చేయడంతో నాకు నష్టం లేదు. మళ్ళీ ఒకటి చాలా బాగా అంటున్నారు, ఏంటి, అప్పుడు ఈ విధానంగా ఎప్పుడైతే విష్ణుమూర్తి అని తెలుసు ఇవ్వద్దని చెప్పేసి చెప్తున్నారు శుక్రాచార్యులకి, అయినా కూడా అతను ఇస్తాను, కీర్తి మంచి, అధర్మం కాదు ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు చెప్తున్నారు ఏంటి, శుక్రాచార్యులు చెప్తున్నారు, హే మూర్ఖుడా, నువ్వు అజ్ఞాని అయి నీకు పెద్ద పండితుడిగా అనుకుంటున్నావా? నువ్వు నా గురు మాటలకే, గురు వాక్యానికే అవజ్ఞ చేస్తున్నావా? నువ్వు స్త్రీహీనం అయిపోతావు. ఇక్కడ పట్టింది గ్రహం. ఇదే ఈ కార్యం చేయడానికి వచ్చారు భగవంతుడు. అయిపోయి మనం లాస్ట్గా మనం అనుకున్నాం, బృహస్పతి గురుగారు చెప్పారు, ఏ గురువు కృప వల్ల, ఏ బ్రాహ్మణతల కృప వల్ల అతను యశస్వివంత ఉన్నారో, అతను బలవంత ఉన్నారో, ఆ గురు దగ్గర ఇతను అపరాధం చేయాలి. అప్పుడే మీరు కాలం కలిసి వస్తుంది. మీకు రాపితే అప్పుడు మీకు కాలం కలిసి రాదు. ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. అప్పటి వరకు మీరు ఏమి అతనికి మీరు అందుకే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, నువ్వు స్త్రీహీనం అయిపోతావు అని చెప్పేసి శాపం వచ్చింది. ఇదంతా భగవంతుడి తాలూకా లీలాలు. చూడండి, కర్తం అకర్తం అన్యథా కర్తం. భగవంతుడు ఏదైనా చేయగలరు. ఎప్పుడైతే
తన గురువు తనకి శాపం ఇచ్చాడు, స్త్రీ అయిపోతారని చెప్పేసి. అప్పుడు శుక్రాచార్యులు శాపం ఇచ్చేసి శిష్యుని త్యాగం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు అయినా కూడా దుఃఖం పొందక ఆ బ్రాహ్మణుడి పైన, ఆ వాక్యాల పైన తను మోహితమై ఉన్నారు కాబట్టి తన స్త్రీ వింధ్యావళి, బలి మహారాజ్ తాలూకా స్త్రీ పేరు వింధ్యావళి, తను ఒక సువర్ణమైన కలశంతో తీసుకొచ్చేసి ఇద్దరు ఆ పాద పద్మల ప్రక్షాళన చేస్తూ సంకల్పం చేస్తున్నారు. ఈ విధానంగా ఎంత శోభనీయం. అప్పుడు ఎప్పుడైతే ఈ భార్య వింధ్యావళి బలి మహారాజ్ ఆ చిన్న చిన్న పాదాలని సువర్ణమైన కలశంతో ప్రక్షాళనం చేస్తున్నారో, పైన దేవతలు, కింపురుషులు, నాగరులు, భరతులు, ఎంతమంది, ఓహో బలి మహారాజ్ ధన్యుడు, నువ్వు ధన్యుడివి, నువ్వు రాక్షసుకుల్లో పుట్టిన కూడా నువ్వు మాకంట నువ్వు ధన్యుడు బాబు అని పుష్పపుష్టి చేస్తున్నారు. అనేక మృదుంగాలు, కీర్తనలు, భజనం చేసుకుని, నృత్యం చేసుకుని, ధన్య బలి మహారాజ్, బలి ధన్యం, నువ్వు అటువంటి పాదపద్మం కడుతున్నావు. ఎటువంటి పాదపద్మము పెద్ద తపస్సులకి, యోగిలకి, ధ్యానులకి కూడాను దుర్లభము. నువ్వు రాక్షసుకుల్లో పుట్టినా కూడా నువ్వు ఆ పాదపద్మాలకి నువ్వు కడుగుతున్నావే, నీ భాగ్యం పైన మేము ఎంతో ప్రశంస చేస్తున్నాం, ధన్యుడు నువ్వు అని చెప్పేసి అక్కడే వాళ్ళందరూ శ్రద్ధతో, ఆనందంతో బలి మహారాజ్ తాలూకా భాగ్యాన్ని చూసి వీళ్ళందరూ ఆనందిస్తున్నారు, ధన్యుడు నువ్వు అని చెప్పేసి. సో అక్కడ ఆకాశం నుంచి అందరూ పుష్పవృష్టి చేస్తున్నారు. సో విధానంగా ఋషులు, దేవతలు అందరూ కూడా బలి మహారాజ్ తాలూకా భాగ్యాన్ని కీర్తిస్తున్నారు. ఈ సమయంలో భగవంతుడు ఒక విచిత్రమైన సంఘటన చేశారు. ఒక్కటేసారి విచిత్రమైన ఏంటి, విరాటమైన ఆకారం చేస్తున్నారు. తన శరీరాన్ని ఒక విరాటమైన ఆకారం చేసేసారు. బట్టుక బ్రాహ్మణుడు అని పెంచేశారు తన శరీరాన్ని. ఒక పాదంలోని మొత్తం అంతా భూమిని చెప్తారు. ఇప్పుడు అన్ని చూడండి ఇస్తారు. అందుకే మనం అలా ప్రశ్నిస్తారని చెప్పేసి ముందే భాగవతం ఇచ్చేసారు. ఒక పాదం భూమిలన్నీ మొత్తం అంతా తీసేసుకున్నారు. రెండో పాదం వెళ్తుంది పైకి వెళ్తుంది. అక్కడ చెప్తున్నారు, చూడండి, ఈ ఫస్ట్ పాదము పృథివీ, ఆకాశము, స్వర్గము, పాతాళము, సముద్రము, పశువులు, పక్షులు, మనుష్యులు, దేవతలు, ఋషులు, అందరూ ఋత్విజులు, మళ్ళీ ఆచార్యులు, ఎవరైతే యజ్ఞాన్ని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఆ ఐశ్వర్యం, ఈ సమస్త ఐశ్వర్యము అతనిలోని కనబడుతుంది, అతని పాదపద్మంలో కనబడుతుంది, అతని పాదంలోనే ఇవన్నీ కనబడుతున్నాయి. ఏం కాడుతున్నారు? ఆ త్రిగుణాత్మక శరీరము, పంచభూతాలు కనబడుతున్నాయి, ఇంద్రుడు కనబడుతున్నాడు, అంతకులని సమస్త జీవరాశులు కనబడుతున్నారు. దాంట్లోని రసాతలంకి వెళ్ళిపోతుంది ఆ పాదం. చూస్తూ ఆ రసాతలంకి పాదం వెళ్ళిపోతుంది. పృథివీ మళ్ళీ ఎక్కడ అంటూ అంటే దీనికి ఏమంటారు? మోకాలు దగ్గర వస్తుంది. పక్షిరా అంతరిక్షం కనబడుతుంది. ఒక్కొక్కటి ఇస్తున్నారు. జంఘ అంటే తొళ్ళని మరుద్గళ్ళు అందరు కనబడుతున్నారు. మరుద్గళ్ళు వీళ్ళు కూడాను అంతరిక్షంలో ఉంటారు. వీళ్ళు ఒక ఎలాగ కింద పురుషులు, దేవతలు, కింద పురుషులు, కింద నాగర్లు, వీళ్ళందరూ ఒక్కొక్క లోకంలోనే ఒక్కొక్కరు ఉంటారు అనమాట. ఇవి మరుద్గళ్ళు. తర్వాత భగవంతుడి తాలూకా వస్త్రంలోని సంధ్య అంటే కాలం. తర్వాత
మీ తొడలోని బలితో సహా నాభిలోని ఆకాశం, సముద్రం, సముద్రం కూడా కనబడుతుంది. ఉదరలోని సముద్రం, నాభిలోనితో ఆకాశం, ఉదరలో సముద్రం, భక్ష్యస్థలంలోని నక్షత్రం, అన్ని నక్షత్రాలన్నీ కనబడుతున్నాయి. చూడండి, మొత్తం అంతా శరీరమే, ఒక్కొక్కటి అన్ని కనబడుతుంది అతనిలోని. భగవానుడు హృదయంలోని ధర్మము కనబడుతుంది, ధర్మ పురుషుడు కనబడుతున్నాడు. భక్ష్యస్థలం ఋతువులు కనబడుతున్నాయి. వచనం, మనసులోని చంద్రుడు కనబడుతున్నారు. తర్వాత వక్షస్థలంలో లెఫ్ట్ సైడ్లోని పద్మాస్తి లక్ష్మీదేవి కనబడుతున్నారు. ఒక విరాట పురుషుడు ఇతనిలోనే అన్నీ ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నది వేరే అని చెప్పేసి చెప్తున్నారు. కణాలను భగవంతుడు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మనకి దృశ్యమానం కాదు, కానీ విరాట పురుషుడు ఎప్పుడు ఎత్తినప్పుడు మొత్తం అన్ని కనబడుతున్నారు, ప్రపంచం అంతా కనబడుతుంది చెప్తున్నారు. ఇంద్రాది దేవసమూహం కూడా కనబడుతున్నారు అతని శరీరంలో అన్ని. ఈ కర్ణంలోని దిగాలు, దిగాలు కనబడుతున్నాయి. మస్తకంలోని స్వర్గము, కేశం అంటే జుత్తులోని మేఘాలన్నీ కనబడుతున్నాయి. నాసికలోని వాయువు, నేత్రాలని సూర్యుడు అన్ని. తర్వాత వాణిలోని వేదము, రసనంలోని వరుణ, తర్వాత పలంక, ఇక్కడ రాత్రి పొద్దున్న, ఇదైతే మనం ఉంటుంది కళ్ళు రెప్ప అంటాం మనం, అక్కడ రాత్రి మరియు పగల. ఇటువంటి విశ్వరూపి మొత్తం అంతాను. లలాటంలోని క్రోధము, అధరంలోని లోభము, ఒక్కొక్కటి కనబడుతుంది బలి మహారాజ్కి. మళ్ళీ అటువంటి సో ఈ మనం ఏదైతే లోభము, క్రోధము ఇవన్నీ ఉన్నాయి, భగవంతుడి తలక అంగాలు. ఇవన్నీ భగవంతుడికి మించి ఈ జగత్తులో ఏమీ లేదు మనం అనుకుంటున్నాం. పృష్ఠభాగం అంటే వీపి, అధర్మము కనబడుతుంది. పృష్ఠభాగాలని అధర్మము. తర్వాత ఛాయాలని మృత్యు, తనకి నేడైతే పడుతుంది అది మృత్యు, ఒక్కొక్కటి కడుతుంది. నవ్వులో మాయ, భగవంతుడి నవ్వులో మాయ. రోమంలోని సకల ఔషధాలు, ఒక్కొక్క రోమంలో సకల ఔషధం వస్తుంది. అతను నాడీలో, నరాలలో సముద్రము, నది సముద్రము. అతని తాలూకా గోరుల్లోని ఏంటి శిళ, రాయిలు. బుద్ధిలో బ్రహ్మ, దేవతలు మరియు ఋషి అందరూ ఈ ప్రకారంగా బలి మహారాజుతో సహా అన్ని చూస్తున్నారు ఆ విరాటమైన స్వరూపాన్ని. మనం ఈ జగత్తులో ఏదైతే చూస్తున్నామో అన్ని భగవంతుడి తాలూకా అవయవాలే. భగవంతుడికి మించి ఈ జగత్తం ఏమీ లేదు అనేది పూర్తి చేస్తున్నాం. నాది, ఇది నీది, ఇది నువ్వు, ఇది నేను అని కాదు. ప్రతి అంగము, ప్రతి అణము, ప్రతి కణకణము ఇది భగవంతుడు. మనం కూడా ఎక్కడున్నాం ఇదే. అది డివైడ్ చేసుకున్నారు అన్ని. మన శరీరంలో కళ్ళు ఉన్నాయేంటి, మన శరీరం అంతా ముక్కు ఉందేంటి, మన శరీరంలో చెవులు ఉన్నాయా, శరీరంలో వేరే వేరే పాటలు ఉన్నాయి, వేరే వేరే పనులు చేస్తున్నాయి. ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకాలకు వెళ్తారు, ఎవరికి ఎక్కడికి వెళ్తారు. ఈ విధానంగా మొత్తం అంతా అతని శరీరంలోనే ఉన్నది. సో ఈ విధానంగా చూసి దైత్యులు అందరూ భయభీతం అయిపోయారు ఉంటారు కదా. ఈ బలి మహారాజ్ తాలూకా 3 సైన్యాలు వాళ్ళందరూ భయపడ్డారు. భయపడి ఏం చెప్తున్నారు, అరే ఇతను మన గురుగారు చెప్పినట్టు ఇతను విరాటమైన స్వరూపము, ఇతను మాయావాది విష్ణు. మన రాజు చాలా సరళము, సంకల్పబద్ధుడు. ఎలాగా ఇతను అశ్వమేధ యజ్ఞం చేస్తానని చెప్పేసి యజ్ఞ సంకల్పము, ఇతను ఏం చేయరు, ఎవరికి హాని చేయరు. మనమే ఏం చేయాలంటే మన కర్తవ్యం మన రాజుకి రక్షించాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఆ విరాట పురుషుడికి చంపడానికి, ఫైట్ చేయడానికి బయలుదేరారు. అప్పుడు భగవంతు తాలూకా తేజవాన్ సుదర్శన చక్రము, మేఘ గర్జనం సమానం భయంకరమైన నాదముతో శంఖము ధని
మేఘం లాంటి గంభీరం, అత్యంతైన వేగవతి అంటే ఫోర్స్ అనేది కౌముదిక గద. ఒక్కటి ప్రహారం చేస్తే ఎంత ఫోర్స్కి వెళ్తుంది. భగవంతుల ఒక గద పేరు కౌముదకి. తత శతచంద్ర కారో చిన్నొత్తివ నామక తర్వార్ అంటే ఖడ్గం. ఇవన్నీ చూసుకొని అతను ఎప్పుడైతే ఆవిర్భావం అతని పార్షదులు కూడా వచ్చారు. ఆ పార్షదులు ఏం చేశారంటే, వాళ్ళ పార్షదులు ఏంటి, చాలా మంది ఉన్నారు వాళ్ళ పార్షదులు, ఒక్కొక్కటి పేరు ఉన్నది ఇక్కడ చెప్తాను. సో ఏం చేశారంటే, భగవంతుడు అత్యంత అద్భుతమైన భగవాన్ యొక్క మస్తకంలోని కిరీటము బాహులోని బధుభంజ ఇక్కడ కట్టుకుంటారు కదా, దానికి ఏమంటారు, భుజబంధ, ఇక్కడ కట్టుకుంటారు భుజబంధ, బాజుబంధ అంటారు మా ఇదిలోని సంస్కృతిలోని, ఒడియాలో కూడా బాజుబంధ. కర్ణలని కుండలము, భక్ష్యస్థలని శ్రీవత్స లాంఛన చిహ్నం, గొలారే కౌస్తోమణి, కటి అని నడుము తాలూకా ఇది వడ్డాణం, పీతాంబరం తాలూకా వస్త్రము. భగవంతుడు ఎంత శోభనీయంగా కనబడుతున్నారు తెలుసా. విరాట్ అనే స్వరూపమే కానీ ఎంత అందం కనబడుతున్నారు. మళ్ళీ తన మెళ్ళలో ఒక మంచి పుష్పమాల ఉన్నారు, అదే వైజయంతిమాల. ఆ పుష్పమాలకి వైజయంతిమాల అంటారు. ఆ వైజయంతిమాల 5 రకాల పుష్పాలతోని కూడింది. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో కృష్ణుడికి 5 రకాల పువ్వులతోని భగవంతుడికి మాల కూర్చి వేస్తారు. అది కూడాను అద్భుతమైన మాల ఉండాలి. ప్రభుపాదులు ఇది ఒప్పుకోలే, సింపుల్ మాల అని కావద్దు. భగవంతుడు సకల ఐశ్వర్యానికి అధిపతి. అనేక సుగంధమైన 5 రకాల పుష్పాలతోని భగవంతుడికి ఎప్పుడు మెళ్ళలోని పుష్పమాల ఉండాలట. సో అందుకే మనం శ్రీకృష్ణ చైతన్య మరి గోసేవాసంలోని గుడికి మించిన ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది కూడా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, గార్డెన్. అట్లీస్ట్ 5 రకాలుగా పుష్పాలు పూసినట్టు చెట్లు వేసి ప్రతి నిత్యము అటువంటి పుష్పాలని, పవిత్రమైన పుష్పాలను తీసి భగవంతుల ఒక అంగంలో వేద్దామని ఒక చిన్న కోరిక. సో దానికి మనందరం సాయం, అందరూ కష్టపడాలి. ఎవరు అట్లీస్ట్ వారు ఒక్కొక్క చెట్టు ఇచ్చినా కూడా చాలు. మరి వాళ్ళు చెట్టు ఇచ్చినా పర్లేదు, లేదంటే ఇతరులకి చెట్టు అడిగి తీసుకొచ్చినా పర్లేదు. సో అటువంటి చెట్టు మనం వేసి భగవంతుడికి ఎలాగా నిత్యం పుష్పము తలొక సేవ మనం చేయగలము. ఈ సంకల్పం మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం చేయాలి. ఎవరు 5 చెట్లు తీసుకురావచ్చు, ఎవరు 10 చెట్లు తీసుకురావచ్చు, ఏది పడితే ఆ చెట్లు ఏంటంటే ఇక్కడ లేదు. ముందే లిస్ట్ అవుట్ చేస్తాం. ఆ లిస్ట్ అవుట్స్లో మంచి క్వాలిటీ తాలూకా చెట్టే మనం కడియం నుంచి తీసుకొస్తాం ఒకేసారి. సో తీసుకొని మనం ఇక్కడ రాధా గోకులానంద్ గార్డెన్, కేవలం రాధా గోకులానంద్కి ఆ స్వామికి ప్రసన్నం గురించి మనం అది వేయాలి. అభిలాష ఈ దాసుడికి, మరి అందరూ ఇక్కడ ఉన్న బ్రహ్మచారులకి. సో అది మనం అందరం ఫుల్ఫిల్ చేయాలి. సో విధానంగా భగవంతుడు ఒక పాదంలో ఆకాశంతో సహా మొత్తం అంతాను నిండు అయిపోయింది. రెండో పాదము స్వర్గాల్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి, ఊర్ధలోకానికి, మొహర్లోకో, జనలోకో, తపలోకో, బ్రహ్మలోకో, అన్ని లోకాలకి గతి చేసుకొని రెండో పాదము వెళ్తుంది. భగవంతుడు ఊహించుకోండి, అటువంటి చిన్న బాలుడు అంత పెద్ద రూపం తీసుకొని ఒక పాదము మొత్తం అంతా 7 లోకాలకి మింగేశారు. ఇంకో లోకం వెళ్ళిపోతుంది పై లోకానికి, అక్కడికి బ్రహ్మలోకంకి వెళ్ళిపోయింది. ఆ బ్రహ్మలోకం చూసి ఆ బ్రహ్మ మరియు బ్రహ్మలోకంలో ఉన్ని మొత్తం మహర్షులు, బ్రహ్మలోకంలో కూడా కొంతమంది వాసం చేస్తారు. ఇది భూలోకంలో మనం అంతా ఉన్నాం.
స్వర్గలోకంలో కొంతమంది ఉంటారు, మొహర్లోకంలో కొంతమంది ఉంటారు, తపలోకంలో కొంతమంది ఉంటారు, అలాగే బ్రహ్మలోకంలో ఉన్ని వ్యక్తులు అందరూ కూడాను ఓహోభాగ్యం అహోభాగ్యం అని చెప్పేసి అందరూ స్తుతి స్తవం చేస్తారు. ఆ పాదాలు చూసేసి ఆ పాదాలకి పుష్పాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి మళ్ళీ బ్రహ్మ తాలూకా కమండలంతో భగవంతుడికి పాద పద్మాలకి ప్రక్షాళనం చేసుకొని ధన్యం ధన్యం అనుకుంటారు. అదే గంగా స్వరూపంగా వచ్చి త్రిలోకానికి పవిత్రం చేస్తుంది. జై శ్రీ గంగామయ్యాకి, జై శ్రీ భగవాన్ పాద పద్మకి. బ్రహ్మలకు ధన్యం ధన్యం అని చెప్పేసి బ్రహ్మతో సహా బ్రహ్మలోకి అందరూ ఆ పాద పద్మాలను చూసి ఆనందం పడుతున్నారు. సో విధానంగా 2 పాద పద్మంతో 2 చెప్తున్నారు. మళ్ళీ మంచిది. ఇవాళతో మనం దీనికి సమాప్తి చేయాలి కాబట్టి రేపటికి వారికి ఇది ఉంచకూడదు. సో ఇవాళ చిన్న చెప్తున్నాను, ఇక్కడ చెప్పేసి మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాం. భగవంతుడు దీనికి ముందు బలి మహారాజ్ అంటున్నారు, కానీ నేను భగవంతుడు చెప్పింది చెప్పేస్తున్నాను. భగవంతుడు అంటున్నారు, హే బలి మహారాజ్ విను, ఎక్కడైతే వర్షం పడతాదో అక్కడ వరకు, ఎక్కడైతే సూర్యుడు తాలూకా కిరణాలు వెళ్తాయో, ఎక్కడైతే వర్షం పడతాదో అక్కడ వరకు నేను మొత్తం అంతాను 2 పాదాలతోని, అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి కణాన్ని నేను నీళ్ళు ఎక్కడ వెళ్లకుండా ఉంటుంది, సూర్యకిరణాలు ఎక్కడ వెళ్లకుండా ఉంటుంది, సూర్యుడు చెండుల తాలూకా ఎక్కడికక్కడికి వెళ్తున్నాయో వాయువు ఎక్కడి వరకు పరిమితి ఉన్నదో అక్కడ వరకు నేను మొత్తం అంతాను 2 పాదాల్లోని కవర్ చేసేసాను. 3వ పాదం నేను ఎక్కడ పెట్టాలి చెప్పు అని చెప్పేసి చెప్తున్నాను. సో అది మాయావి విష్ణు తాలూకా పరాక్రమి. సో ఇది చాలా అద్భుతమైనది. మనం అప్పుడు చెప్పాము, మనం అదే భగవంతు తాలూకా పార్షదులు ఈ మొత్తం అంతా అసురులందరినీ చంపడానికి ఫైట్ చేయడానికి ఎవరెవరు చెప్తున్నారు, నంద సునంద జయ విజయ ప్రబల బళ కుముదాక్ష విశ్వక్సేన గరుడ జయంత శృతదేవ పుష్పదంత సాత్వత, వీళ్ళందరూ భగవంతుడు పార్షదులట. వీళ్ళందరూ అట ఆ దైత్యులందరికీను మొత్తం అంతా హంతం చేసినప్పుడు అప్పుడు బలి మహారాజ్ చెప్తున్నారు, ఇప్పుడు బలి మహారాజ్ ఒక మంచి ఉపదేశం ఇచ్చారండి, ఇది మేము చెప్పడం మర్చిపోయాను. యుద్ధం అయినప్పుడు బలి చెప్తారు, అప్పుడు బలి మహారాజ్ యుద్ధం ఎప్పుడైతే చూస్తున్నారో వీళ్ళందరూ పార్షదులు అందరూ భగవంతుడు శరీరం నుంచి వచ్చేసారు. వీళ్ళందరూ చెప్తున్నారు, అందరూ వచ్చేసి దైత్యులతో ఫైట్ చేయడానికి వెళ్తున్నారు. అప్పుడు బలి మహారాజ్ శుక్రాచార్యుల తాలూకా శాపాన్ని గుర్తు చేసుకుంటున్నారు, శ్రీహీనం అయిపోతాను అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఏమంటారు, హే రాక్షసుల సైన్యులరా, మీరు ఎవరు యుద్ధం చేయడానికి వీల్లేదు, ఇది నా ఆజ్ఞ. మరి ఏం చేయాలి, ఇప్పుడు మన సమయం అనుకూలం కాదు, ఎందుకంటే గురుదేవుల తాలూకా మనకి శాపం ఉన్నది. మనది ఇప్పుడు ఎంత పరాక్రమ చేసి ఎంత మనకు బలం ఉన్నా కూడాను మనకి అనుకూలం కాదు. ఇది దేవతలే జయం అవుతారు. ఇప్పుడు మనకి కాదు, మనం సమయానికి వీక్షించాలి. మనం బోల్సార్లు ఈ దేవతల్ని మనం ఓడించాం, కానీ ఇప్పుడు సమయం మనకి అనుకూలం కాదు, మీరందరూ నిరోగం అయిపోవాలి, ఇప్పుడు అంటే డ్రాప్ అయిపోవాలి అని చెప్పేసి అక్కడ బలి మహారాజ్ చెప్తారు. వాళ్ళందరికీ కంట్రోల్ చేసేసారు భగవంతుడు. బలి మహారాజ్ అద్భుతమైన ఇది తెలుసుకున్నారు, సంకల్పం వచ్చినాయో తెలుసుకున్నా, నా గురువు తాలూకా శాపం నాకు ఉన్నది, నేను ఎంత ప్రయత్నించినా కూడా నేను చేయలేను, అందుకే మీరు ఇప్పుడు సైలెన్స్ అయిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. సో విధానంగా, హే అసురరాజ్, నువ్వు నాకు 3 పాదాలు సంకల్పం చేసావు, నేను 2 పాదాలు సమగ్రం త్రిలోకముని మొత్తం అంతా ఆక్రమణ చేశాను. ఎక్కడికైతే సూర్యుడి తాలూకా ఉత్తాపము మరియు చంద్రుడు నక్షత్రాల కిరణాలు వెళ్తాదో అప్పటి వరకు నేను ఆక్రమణ అనుకోండి, నేను వెళ్ళి అక్కడ అధికారం చేసి ఉన్నాను. ఇంకోటి చెప్పు, నేను 3వ పాదం ఎక్కడ
ఎక్కడ పెడతాను అని మనకి చెప్పడంతో ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నావో అది ఆ ప్రతిజ్ఞ నిర్వాహం చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఆ నరకం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని భగవంతుడు బలి మహారాజుకి భయపడుతున్నారు భగవంతుడు. ప్రకండ గర్భంతో అభిమానంతో నాకు నువ్వు ఏమేమి కావాలి, గోవు కావాలా, కన్య కావాలా, ఊరు కావాలా, సప్తదీపం కావాలా, ఇది కావాలని చెప్పేసి భగవంతుడు అక్కడ దెప్పి పొడుస్తున్నారు. చూడండి, ఎప్పుడుస్తున్నారు. నువ్వు సంకల్పం చేసే పెద్ద అభిమానంతో నేను ఇది ఇస్తాను అది ఇస్తాను, ఇగో 2 పాదాలతో మొత్తం తీసుకుని 3వ పాదం ఎక్కడ పెడతాను చెప్పు అని చెప్పేసి భగవంతుడు అతనికి. అయినా కూడా నువ్వు బలి మహారాజు ధన్యాతి ధన్యం పట్టుక బ్రాహ్మణ అని తిట్టవలసింది. నువ్వు నాకేం చెప్పు, నువ్వు పాదాలు చూపించావు, నాకేది ఏం పాదాలు చూపించు, ఇంత చిన్న పాదాలు చూపించు. ఆ చిన్న పాదాలను 3 పాదాలు కావాలని చెప్పేసి నువ్వు ఇంత పెద్ద పాదం పట్టుకొని తీసుకొచ్చేసి ఇప్పుడు నేను అయిపోయింది నాకు ఇంకో కావాలని. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఎప్పుడు ప్రభుపాదులు ఎగ్జాంపుల్ ఇస్తుంటారు దానికి. మనం ఒక షాప్కి వెళ్ళామండి, బట్టల షాప్కి. ఒక మీటర్ 100 రూపాయలు, ఒక మీటర్ క్లాత్ 100 రూపీస్. అతను కొలుస్తారు 100 రూపీస్. మనం అంతా అగ్రిమెంట్ చేసుకున్నాం, డబ్బులు గట్రా పేమెంట్ చేసేసాం. మాకు 5 మీటర్లు కావాలి, 3 మీటర్లు కావాలి, 300 రూపాయలు పేమెంట్ చేసేసాం. అతను మెజర్మెంట్ చేస్తున్నారు. మెజర్మెంట్ చేసినప్పుడే ఆగు, నీది కాదు, నా మీటర్, నా మెజర్మెంట్ ఏంటి, ఎక్కడి నుంచి రణస్థలం 1 మీటరు, అలాగే 3 అంటే ఎవడిస్తారండి? నువ్వు పాదం చూపించే ఒకటి కానీ చేసి ఒకటి మెజర్మెంట్ చేసేసాడు, ఎవడిస్తారు? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నీది ఇది కాదు అని చెప్పేసి, ధర్మం కాదు అని చెప్పేసి చెప్పలే బలి మహారాజ్. మనమైతే అలాగే చెప్తాం, చూపించే ఒకటి చేసే ఒకటి, నేను ఇదేమో పో, నేనే సంకల్పం లేదు పో అని చెప్పేసి. అయినా కూడా బలి మహారాజ్ ధన్యం, నేను సంకల్పం ఇచ్చాను, నేను చేసుకోలేకపోతాను అని చెప్పేసి 2 చేతులు జోడించేసి తెరిచావు. అది మనం రేపు చెప్పుకోవాలి కన్క్లూజన్. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ